వెల్కమ్ టు అవర్ ఛానల్. కుంభరాశి వారికి 23వ తేదీలో అద్భుతం జరగబోతుంది. అద్భుతం జరిగి అప్పులన్నీ తీరబోతున్నాయి. కానీ వీరితో జాగ్రత్త ఉండండి. ప్రతి ఒక్కరూ ఈ విషయం తెలుసుకోండి. అమ్మవారి గుడిలో శ్రీ కాళికామాత పూజారి గారు మీకు ఏ సమస్యలు ఉన్నా ప్రత్యేకమైన హోమాలు, పూజలు చేస్తున్నారు. జ్యోతిష్యం చెబుతున్నారు. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ, పెళ్లి సమస్యలు, నమ్మినవారు దూరం కావటం, వ్యాపారంలో నష్టం రావటం, అనుకున్న పనులు కాకపోవటం, డబ్బు సమస్యలు, సంతానం లేకపోవటం, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, ఇంకా ఎటువంటి పర్సనల్ సమస్యలు ఉన్నా శ్రీ కాళికామాత పూజారి గారికి ఫోన్ చేసి అన్ని సమస్యలకు పరిష్కారం చెప్పించుకోండి. ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. ఫోన్ నంబర్ 9705577604. ఈ వ్యక్తుల వల్ల మీరు నష్టపోయే అవకాశాలు కనిపిస్తుంది. ఈ వ్యక్తి వల్ల మీకు హాని కలిగే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. అలాగే కాకుండా ఈ కుంభరాశి పరంగా చూస్తున్నట్లు అయితే జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. అలాగే కాకుండా ఈ కుంభరాశి పరంగా చూస్తున్నట్లు అయితే వీరి యొక్క మంచి మనస్సు ఏంటంటే భగవంతుని ఆశీస్సులు కూడా కలగబోతున్నాయి. వీరి మనస్సు చాలా మంచి మనస్సు, హెల్ప్ చేసే మనసు. దానికి తోడు ఈ కుంభరాశి వాళ్ళు అందరి బాగుండాలి, అందరిలో మనం ఉండాలి అని కోరుకుంటూ ఉంటారు. అలాగే ఈ కుంభరాశి వారు ప్రతి ఒక్కరు కూడా వీరికి తోచినంత సహాయం చేస్తూనే ఉంటారు. ప్రతి ఒక్కరిని ఏంటంటే కనుక మోటివేట్ చేస్తూ ఉంటారు. అలాగే ఈ కుంభరాశి పరంగా మనం చూస్తున్నట్లు అయితే ఈ కుంభరాశి వారికి 23వ తేదీన ఇలానే జరగబోతుంది. కుంభరాశి వారికి చూస్తున్నట్లయితే కనుక ఈ కుంభరాశి వాళ్ళు ఎంత మంచివారు అని దైవానుగ్రహం ఖచ్చితంగా ఉంటుంది. వీరికి డబ్బు పరంగా ఎటువంటి కొలత అనేది ఉండదు. ఆర్థిక పరంగా వీరికి బాగా కలిసి వచ్చినప్పటికీ కూడా కొన్ని ఫైనాన్షియల్గా ప్రాబ్లం అనేది ఉంటుంది. వాటి వల్ల వీరు చాలా సఫర్ అయిపోతూ ఇబ్బంది పడుతూ ఉంటారు. అసలు ఏం చేయాలో అర్థం కాక వీరికి అయోమయ పరిస్థితిలో పడిపోతుంటారు. కుటుంబ పరంగా కొన్ని ఇబ్బందులు కూడా వీరు ఎదుర్కొంటారు. మీకు బాగా కలిసి సమయం అని చెప్పుకోవాలి. కుటుంబంలో కలహాలు కావచ్చు, ఇబ్బందులు కావచ్చు, అనారోగ్య సమస్యలు కావచ్చు, ఇవన్నీ కూడా తొలగిపోయి ఇవన్నీ కూడా మీరు సమస్యలు తొలగించే అవకాశం కనిపిస్తుంది. ఆ తరువాత గ్రహాలు మీకు చక్కగా అనుకూలిస్తున్నాయి, చాలా చురుగ్గా పనిచేస్తున్నాయని చెప్పుకోవచ్చు. గ్రహాల స్థితిగతిని బట్టి మీకు భారీ మార్పులైతే జరగబోతున్నాయి. మీరు అనుకున్నప్పటికీ మీరు అనుకోకుండా కొన్ని ఏంటంటే అద్భుతాలను సృష్టిస్తారు అని చెప్పుకోవచ్చు. అసలు అద్భుతం ఏంటి, అంత అద్భుతం మాకే ఇలా జరుగుతుంది అనే విధంగా ఆశ్చర్యంగా పరిణామాలు కూడా మీకు ఈరోజు జరగబోతుంది. మొత్తానికి మీకు ఈరోజు ఆనందకరంగా ఉండబోతుంది. ఫైనాన్షియల్గా మీకు ఈరోజు బాగా కలిసొస్తుంది అని చెప్పుకోవచ్చు. ఆర్థిక పరంగా కావచ్చు. ముఖ్యంగా చూస్తున్నట్లయితే 23వ తేదీ కుంభరాశి వాళ్ళు ఉదయం నుండి సాయంత్రం వరకు కూడా ఎంత చక్కగా ఉంటుందంటే కనుక మీకు కుంభరాశి పరంగా చూస్తున్నట్లయితే నవ్వుతూ ఉంటారు, సైలెంట్స్గా ఉంటారు, ఎక్కువగా ఆలోచించటం వంటివి చేయరు. మాట వినక అబద్ధం చెప్పినప్పుడు కొంచెం కసురుకుంటున్నట్టు మాట్లాడుతూ కోపంగా మాట్లాడుతూ ఉంటారు. మీరు కొంచెం కోపాన్ని కంట్రోల్ చేసుకుంటే సరిపోతుంది. పనులన్నీ పూర్తిగా సాగిపోతాయి. వృత్తుల పరంగా బాగా కలిసి వస్తుంది. వ్యాపారం చేసే వాళ్ళకి 3 పువ్వులు 6 కాయలుగా ఉండబోతుంది. వ్యాపారం కొంచెం అభివృద్ధి చెందే అవకాశం అయితే కనిపిస్తున్నాయి. పిల్లల పరంగా సమస్యలు ఉండే అవి తొలగిపోయే అవకాశం అయితే ఉంటుంది. ఈ కుంభరాశి వారిలో ఉండే తల్లిదండ్రులకు ఏవైతే తీవ్రమైన ఆరోగ్యం ఉంటుందో కొంచెం కుదుట పడే అవకాశం కనిపిస్తున్నాయి. 23వ తేదీన చూస్తున్నట్లయితే అంతా బాగా ఉంటుంది. మీరు గతంలో చేసిన అప్పులు, చాలని సంపాద పరంగా కావచ్చు, మీకు అవసరాన్ని ముఖ్యంగా
తీర్చే రోజులు వచ్చాయి అన్నమాట. రావాల్సిన డబ్బు కావచ్చు, ఆస్తికి సంబంధించిన డబ్బు కావచ్చు, 23వ తేదీలో మీరు అప్పులన్నీ తీర్చుకునే అవకాశం అధికంగా కనిపిస్తున్నాయి. ఈరోజు ఏంటంటే అప్పుడు అయితే తీర్చుకోగలుగుతారు. అప్పులన్నీ తీరిపోతాయని కాదు, సగానికి సగం ఎక్కువగా అప్పులు తీర్చుకునే అవకాశం అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే కొన్ని గ్రహస్థితుల మార్పుల కారణంగా మీరు అప్పులన్నీ తీర్చుకోగలుగుతారు. ముఖ్యంగా ఏంటంటే మీకు మంచి పురోగతి ఉంటుంది. అప్పుడు తీర్చుకోలేని ఒక భారం దిగిపోతుంది. ఈ శుభవార్తలనైతే వినబోతున్నారు. ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా అప్పులు చేస్తూ ఉంటారు. మన స్థితిగతి పరంగా అలాంటివి ఎప్పుడూ మీరు తొలగించుకునే అవకాశం అధికంగా కనిపిస్తున్నాయి. ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.